వచనాలు. ఆ సమయమున యోహాను బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసింది. కాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిత్యం దేవుడు మనతో మాట్లాడలాగిన మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రములు. దేవా ప్రభా, మమ్మల్ని నుంచబడిన ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి నీ ఆలోచన తెలియజేయండి. దేవ స్తోత్రములు ప్రభా. సమస్త ఆటంకములన్నీ తప్పించుము దేవస్తోత్రంలో. నేను బలహీనుడు దేవస్తోత్రములు ప్రభావ. మీ శిల్వచారణ మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నింపి దేవస్తోత్రములు ప్రభావ. మాకు కావలసిన మీ మాటలు తెలియజేయండి. దేవానికి కొందనాలు ఉంచిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభానికి కొందనాలు. ప్రతి ఒక్కరి హృదయమును తెరవండి దేవస్తోత్రములు తండ్రి ప్రభావ. ఎదుగునైనా ప్రభు హృదయం తెరిచినట్టుగా ఒక్కొక్కరి హృదయమును తెరవమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఆటంకములన్నీ తొలగించి ప్రభావ మీ కృప మీ సహాయం అందరికీ దయచేయండి. ఆది నుంచి ముగింపు వరకు మీకు మహిమకరంగా ఆరాధన జరగడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేచుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన యోహాను చేత బాప్తిస్మం పొందుటకు గలిలయ దగ్గరనున్న యోహాను దగ్గరికి యేసుక్రీస్తు అక్కడ బాప్తిస్మం కొరకు వస్తూ ఉన్న సమయంలో యోహాను యేసుక్రీస్తు చేత అంటున్నాడు, నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్ద వచ్చుచున్నావా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. యేసుక్రీస్తుతో యోహాను సమాధానం చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు తనతో ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, ఇప్పటికీ ఇది కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినది అని చెప్పేసి అతనితో ఉత్తరం ఇస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని బిడ్డారా, ఇక్కడ యేసుక్రీస్తు యోహాను చేత బాప్తిస్మము తీసుకోవలసిన విషయం ఏంటనగా నీతి యావత్తు అది నెరవేర్చుట కొరకే. వాస్తవానికి మనము ప్రత్యేకంగా యేసుక్రీస్తు కోసము యోహాను చెబుతున్న మాటలు, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు ఆత్మలోను అగ్ని చేత బాప్తిసం ఇచ్చునని చెప్పేసి తన గురించి యోహాను బాప్తిసము కోసము తను చెబుతున్నట్టుగా చూస్తున్నాము. ఆయన దగ్గరికి వస్తున్న వారి చేత, నేనైతే నీళ్ల చేత బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు అగ్ని చేతను ఆత్మతోనూ బాప్తిసం ఇచ్చేవాడు అని చెప్పేసి యేసుక్రీస్తు కోసము సాక్ష్యం చెబుతున్న విషయాన్ని మనం యోహాను ద్వారా మనం వింటాం. ఇక్కడ చూస్తున్నట్లయితే స్వయంగా యేసుక్రీస్తే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ మాటలో యేసు అంటున్నాడు, ఇప్పటికీ ఇది కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినది. స్తోత్రం. అనగా నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినది అని ఇక్కడ చూస్తున్నాము. నిజానికి యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకోవడము ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, నీతి నెరవేర్చుట. స్తోత్రం. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నీతి. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ఇక్కడ నీతి నెరవేర్చుట. స్తోత్రం. అనగా లేఖనాల్లో మనం చూస్తుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మనం చూస్తున్నాం. స్తోత్రం. అనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అతను యేసుక్రీస్తు తప్ప వేరే ఎవరు కూడా నీతిమంతుడు లేడు. ఆయన నామములో ఎవరైతే రక్షింపబడ్డారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారిని నీతిమంతులుగా క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా చేస్తున్నాడని మనము చూస్తున్నాము. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ నీతి యావత్తు జరగడానికి, స్తోత్రం, అనగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి తను ఒక మానవ రూపంలోనికి ఈ భూమి మీదకి వచ్చి తను సున్నతి జరిగింది. ధర్మశాస్త్రము ప్రకారము సున్నతి జరిగినట్టుగా మనం చూస్తున్నాము. అదే సమయంలో ఇక్కడ మనము చూస్తున్నాము ఆయన నీతి ద్వారా బాప్తిస్మము తీసుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా.
ఈ నీతి ద్వారా బాప్తీసము తీసుకున్న యేసు క్రీస్తును మనం చూస్తున్నట్లయితే ఆయన నిజముగా ఆయన జీవితంలో ఎప్పుడైతే ఆయన బాప్తీసము పొందాడో, ఎప్పుడైతే ఆయన ఆ యొక్క నీతిని నెరవేర్చడానికి ఆ యొక్క నీతి ద్వారా బాప్తీసము తీసుకున్నాడో, ఆ బాప్తీసములో మనము తర్వాత తన జీవితంలో చాలా మార్పులు చూస్తున్నట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. అనగా వాస్తవానికి తన నీతిని ప్రకటించాడు. అనగా లోకములో ఉన్న ధనమును గాని, లోకములో ఉన్న ఏ విషయమును కూడా తను ఆశించకుండా సమస్తమును విడిచిపెట్టి తండ్రి చిత్తమును నెరవేర్చేవాడిగా తన ముందుకు వెళ్ళాడు. ఈ లోకములో అనుకూలతలను విడిచిపెట్టాడు. ఈ లోకములో ఒక గొప్పతనాన్ని విడిచిపెట్టాడు. ఈ లోకములో ఉన్న అనుకూలతలు, గొప్పతనము, మంచి పేరు, ఒక రాజుగా ఉండవలసిన అటువంటి ఒక అర్హత, ఇవన్నిటినీ తను నష్టపరుచుకొని తను నిందల వైపు, అవమానముల వైపు, గాయముల వైపు, స్తోత్రములు, సిలువ వైపు తన ప్రయాణము ముందుకు నడిపించుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. ఆయన పాపము లేనివాడు. స్తోత్రం. మనము 2 కొరింథీయులో మనము 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లుగా పాపమెరుగన ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. స్తోత్రం. పాపము లేని ఆయన మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు. స్తోత్రం. నిజానికి ఈనాడు మనం చూస్తున్నట్లయితే మానవులు అనేకులు వారి వారి యొక్క సొంత క్రియలను బట్టి, సొంత ఆలోచనలు బట్టి, నేను నీతిమంతుడను, నేను యథార్థవంతుడను, నాలో ఏ పాపము లేదు, నేను ఎంతో అన్ని విషయాల్లో భక్తి కలిగి ఉన్నాను, నేను ఇంకా ఏం చేయాలి అని అనేకులు వారి వారి యొక్క సొంత నీతిని బట్టి, సొంత ఆలోచనను బట్టి వారు బ్రతుకున్నట్లుగా చూస్తారు. స్తోత్రం. దేవుడు ఏ విధముగా చెప్తున్నాడు, మీ నీతి క్రియలు మురుకు గుడ్డ వలె ఉన్నాయి అని అంటాడు. దేవుని దృష్టికి మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే ఒక మురికి గుడ్డ వలె కనిపిస్తా ఉన్నాయి. స్వనీతి మీద ఆధారపడే మానవులు సొంత ఒక నీతి మీద వారికి కొంత కలిగిన భక్తిని బట్టి, వారి తీసుకున్న బాప్తీసమును బట్టి, లేదంటే వారు చేస్తున్న యొక్క సంఘములో కొన్ని క్రియలను బట్టి నేను అంతా బాగున్నాను, నాకు ఏమీ కుదవలేదు, నేను బాప్తీసము తీసుకున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఈ విధముగా నేను చేయవలసిన ప్రతి ఒక్క కార్యములు నేను చేస్తున్నాను, నేను నీతిగా ఉన్నాను అని చెప్పేసి ఈనాడు అనేకులు ఇటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. స్తోత్రం. ఇది నీతి నెరవేర్చడము కాదు. స్తోత్రం. యేసుక్రీస్తు చూస్తున్నట్లయితే తాను స్తోత్రం నీతి నెరవేర్చడానికి స్తోత్రం తన సిలువలో ప్రాణం పెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని పెంటకుప్పవలే ఎంచుకున్నాడు, ఘనతను విడిచిపెట్టాడు, తనకున్న సమస్తమును నష్టపరుచుకుని తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికే తను వెళుతున్నాడు. ఈనాడు బాప్తీసము తీసుకొని, రక్షణ తీసుకొని దేవుని సన్నిధానములో ఉంటున్న మనం అందరము, అవును బాప్తీసము తీసుకున్న నీవు నీతిని నెరవేర్చే వాడిగా ఉన్నామా? నీ స్వనీతి మీద ఆధారపడి, నీ భక్తి మీద ఆధారపడి, నీ సొంత ఆలోచన మీద నువ్వు ఆధారపడి ఈనాడు నువ్వు భక్తి చేస్తున్నావు. స్తోత్రం. నాకేం తక్కువ లేదు, నేను ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాను, రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ఈ విధంగా సంఘంలో అన్ని విషయాలు, అన్ని కార్యక్రమాల్లో నేను ఉన్నానని ఈనాడు స్వనీతి మీద ఆధారపడేవారు ఉన్నారు. కానీ స్తోత్రములు, వారి జీవితంలో ఏదైనా నష్టము కలిగినదా? బాప్తీసము తీసుకోవడం అనగా స్తోత్రములు నీతి నెరవేర్చడమే. స్తోత్రం. బాప్తీసం అనగా స్తోత్రములు నీతిని నెరవేర్చడమే. ఒక వ్యక్తి బాప్తీసము తీసుకున్న తర్వాత తన జీవితంలో స్తోత్రం తనకున్న అనుకూలతలను విడిచిపెట్టే అనుభవం గుండా వెళ్ళాలి. ఒక శ్రమ అనుభవం గుండా, స్తోత్రములు తనకున్న సమస్తమును విడిచిపెట్టే అనుభవం గుండా, తనకున్న స్తోత్రములు ఇష్టములు, కోరికలు, లోకం యొక్క ఆశలు, ధనాశలు, ఇటువంటి యొక్క సమస్తమును నష్టపరుచుకొని ప్రభు యొక్క సన్నిధానంలో సిద్ధపడుతున్న యొక్క అనుభవమే ఈ యొక్క బాప్తీసము తీసుకున్న తర్వాత కలిగే అనుభవం. కానీ ఈనాడు అనేకులకు భక్తి ఉన్నది కానీ నీతిని నెరవేర్చేవారు లేరు. స్తోత్రం. నేను నీతిమంతుడని తన సొంత నీతి మీద, స్వనీతి మీద ఆధారపడి అనేకులు భక్తిపరులుగా
ఒక స్తోత్రంలో ఒక భ్రమలో కూర్చున్న వారు అనేకులు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. వారి వారి భక్తిని బట్టి, వారి వారి క్రియలను బట్టి, నేనేం పెద్ద పాపిని కాదు, నేను ద్రోహం చేయట్లేదు, నేను కొంచెము ఏదో స్తోత్రములు పెద్ద తప్పేమి చేయడం లేదు, నేను ఇంకా పశ్చాత్తాపడాలి, ఎందుకు దుఃఖపడాలి, ఇంకా నేను ఎందుకు ఈ విధముగా ఈ విషయంలో నేను ప్రభులో ఇంకా దుఃఖపడాలి. అనేకుల యొక్క స్వనీతి మీద ఒక సొంత స్తోత్రములు నీతిని ఆధారము చేసుకుని ఈనాడు ఒక భ్రమలో కూర్చున్న వారు అనేకులు ఉన్నారు. హల్లెలూయా. కానీ నిజానికి స్తోత్రములు ఒక మాటను మనం చూద్దాం. 1 పేతురు 2 పేతురు 2వ అధ్యాయము దాని యొక్క 5వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం దాని 5వ వచనం. మరియు చదవండి. ఎవరైనా ఒక్కరు చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆమేన్. స్తోత్రం. చాలు ఇక్కడ చూస్తున్నాము, జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు. స్తోత్రం. జలప్రలయం వస్తున్న సమయంలో ఇప్పుడు ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించిన నోవాహు తన కుటుంబాన్ని దేవుడు రక్షించను అని మనం ఇక్కడ చూస్తున్నాం. స్తోత్రం. మనం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాము, నోవాహు నీతిపరుడు, తన తరములలో నిందాన రహితుడుగా అని తన గురించి సాక్ష్యము చెబుతున్నట్టుగా ఉంది. స్తోత్రం. ఇప్పుడు నోవాహు నీతిపరుడు, తను నిందారహితుడిగా ఉన్నాడు. అందును బట్టి దేవుడు తనను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. ఈ విధముగా చూస్తున్నట్లయితే ఇంతకుముందు మనము 2 పేతురు 2:5లో చూసినట్టుగా జల ప్రళయము వచ్చినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు అనగా, స్తోత్రం, ఇక్కడ నీతిని ప్రకటించడము అంటే వాస్తవానికి లోకములో ఉన్నవారు వివాహములు చేసుకుంటూ, విందులు చేసుకుంటూ, తినుచు త్రాగుచు, లోకం యొక్క ఆశలను నెరవేర్చుకుంటూ గొప్ప గుంపు, గొప్ప సమూహమే భూమి మీద సిద్ధపడుతున్నది. ఈ విధముగా ఇటువంటి యొక్క తన సొంత నీతి మీద, స్వనీతి మీద మేమేమి తక్కువ లేదు, నాకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మాకు ఇల్లు ఇస్తున్నాడు, వివాహములు సిద్ధపరుస్తున్నాడు, పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఇటువంటి ఒక సొంత ఇష్టము మీద ఒక గుంపు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. స్తోత్రం. కానీ నోవాహు అయితే స్తోత్రం అక్కడ నీతిని నెరవేరుస్తున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. స్తోత్రం. అనగా లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ఓడలోనికి వస్తున్నాడు. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఇప్పుడు ఓడలోనికి రావాలంటే తన ఆస్తిని సమకూర్చుకొని రావడం కాదు, తనకున్న స్తోత్రములు బలగమును, తనకున్న సమస్తమును, తను కలిగిన వాటిని అన్నిటినీ తీసుకొని ఇప్పుడు ఓడలోనికి కాదు, ఓడలోనికి తను మాత్రమే రావాలి. స్తోత్రములు. తన కుటుంబముతో ఇదిగో ఒంటరిగానే రావాలి. స్తోత్రం. లోకములో సమస్తమును నెరవేర్చుకునే వారు ఉన్నారు. తినుచు త్రాగుచు వివాహము చేసుకునుచు తన ఇష్టమును, తన సొంత నీతి మీద ఆధారపడి అనేకులు సొంత ఇష్టము నెరవేర్చుకున్న వారి మధ్యలో నోవాహు తన నీతి నెరవేరుస్తున్నాడు. స్తోత్రం. ఆ నీతి ఏమిచో కాదు, సమస్తమును విడిచిపెట్టుకొని, లోకమును నష్టపరుచుకొని, సమస్తమును కుటుంబంలో ఉన్న ఒక ఆస్తినే గాని, సంపాదించుకున్న జాగలు, భూములు, ఇంకా ఇటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో దానన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు ఓడలోనికి వస్తున్నాడు. హల్లెలూయా. ఇది నీతి. స్తోత్రం. అనగా జల ప్రళయము మధ్యలో ఇప్పుడు నీతిని నెరవేరుస్తున్నాడు నోవాహు. స్తోత్రం. అవును, ఈనాడు స్తోత్రములు బాప్తిసము తీసుకున్నాము. మనము బాప్తిసము తీసుకొని మన పని అయిపోయింది, రక్షణ పొందుకున్నాను, నా పని అయిపోయింది, ఇప్పుడు నా పని నేను చూసుకోవచ్చు. ఇంతవరకు బాప్తిసము తీసుకున్నప్పుడు ప్రభు మాటకు విధేయత చూపేవారిగా ఉండే, ప్రార్థించే వారిగా ఉండే, కన్నీరు పెట్టేవారిగా ఉండే, వాక్యము చెబుతున్నప్పుడు లోబడే వారిగా ఉండే, విధేయత చూపి ఎంతగానో ప్రభు సన్నిధానంలో దుఃఖపడే మనసు ఉండే. ఎప్పుడైతే బాప్తిసము తీసుకున్నారో ఇప్పుడు స్వనీతి మీద ఆధారపడ్డారు. నాకు భక్తి ఉంది, మందిరం ఉంది, ప్రార్థన ఉంది, నాకు అన్ని ఉన్నాయి, నాకేమీ తక్కువ లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనము చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఏదో పెద్ద పెద్ద స్తోత్రములు ఏది చేయట్లేదు. స్తోత్రం. ఇటువంటి ఒక భక్తి వేషంలో ఈనాడు ఉన్నారు. కానీ స్తోత్రం నీతి నెరవేర్చుతూ ఉన్నామా?
యేసుక్రీస్తు తను నీతి నెరవేరుస్తున్నాడు. ఆ నీతి నెరవేర్చుకోవడానికే ఈ యొక్క స్తోత్రములు తను బాప్తిషము తీస్తున్నాడు. తండ్రి చిత్తము చేస్తున్నాడు, అదే నీతిని నెరవేర్చుట. తండ్రి చిత్తము చేయుట అదేమిటో కాదు, సమస్తమును విడిచిపెట్టి స్తోత్రం లోకమును పెంట కుప్పవలె ఎంచుకొని ప్రభు చెప్తున్న మార్గము వైపు తను వెళుతున్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మార్గములో తను వెళుతున్నాడు. అది శ్రమల మార్గము, ఇరుకు మార్గము, స్తోత్రములు అది ముళ్ళ స్తోత్రముల మార్గం అయినప్పటికీ ప్రభు మార్గములో వెళుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తను సిలువ దగ్గరికి వెళుతున్నాడో ఆ కొండ మీదకి ఎక్కి ప్రభుతో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే గిన్నెను నాలో నుండి తొలగించుము, స్తోత్రం కానట్లయితే ఇదిగో ప్రభువా ఆ గిన్నెను నేను తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. అవును, ఈ శ్రమల గిన్నెను ఆయన తీసుకుంటున్నాడు. ఆ పోరాటము గుండా తను వెళుతున్నాడు. ఆ యొక్క ఇరుకు మార్గము గుండా, ఆ శ్రమల మార్గము గుండా, ఆ శిలువ మార్గము గుండా తను వెళుతున్నాడు. ఇదిగో అందరూ అంటున్నారు, నువ్వు రాజువు, స్తోత్రం నువ్వు రాజువు కదా, స్తోత్రం నువ్వు రాజుగా ఆయనను ఎంతగానో కూర్చుని పెట్టడానికి అనేకులు అక్కడ సిద్ధపరుస్తున్నారు. పేతురు కూడా ఈ శిలువనికి తొలగిపోవును గాక అని పేతురు ఆయన అంటూ ఉన్నాడు. అక్కడ పిలాతు కూడా అంటున్నాడు, నువ్వు నాకు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే దీని నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి పిలాతు కూడా ఆ శిలువకు అడ్డం వస్తా ఉన్నాడు. స్తోత్రం. అనగా ఈ విధముగా నీతిని నెరవేర్చకుండా, నీతి మార్గములో నడవకుండా, ప్రభు మార్గములో తండ్రి చిత్తములో నెరవేర్చబడకుండా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకములు వచ్చినప్పటికీ దానిని నష్టపరుచుకొని దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు శిలువ మార్గము గుండా వెళుతున్నాడు, శ్రమల మార్గము గుండా వెళుతున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి కాల వేళలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు బాప్తిసము తీసుకున్నావు, రక్షణ తీసుకున్నావు, ఇదిగో ఈ మార్గము నీతి మార్గము గుండా వెళుతున్నావా? నీతిని నెరవేర్చే ఇదిగో శ్రమల మార్గమును ఎంచుకున్నావా? ఈనాడు నీకు ఆశీర్వాదము కావాలి, లోకములో ధనము కావాలి, లోకములో నీ ఇష్టము నెరవేర్చట కావాలి, నువ్వు కోరుకున్నది నీ చిత్తము, నీ ఆలోచన వైపు నువ్వు దానికోసం ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఇదిగో ఎంతగానో దానికోసము ప్రార్థించి ఉపవాసం ఉంటే కన్నీరు పెడుతున్నావు, గాని నిజముగా లోకమును నష్టపరుచుకొని ప్రభువా నేను నీ చిత్తము నెరవేర్చబడాలి, ఈ నేను బ్రతుకున్నంత వరకు ప్రభువా ఇదిగో నీ నీతిని నేను నెరవేర్చాలి. ఏంటి నీతి? స్తోత్రం. ఏంటి నీతి అనగా ఇదిగో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము దాని 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా చాలా ఇక్కడ చూస్తున్నాము, దేవుడు ఆయా సందర్భాలలో దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యమును బయలుపరుస్తూ వస్తున్నాడు. స్తోత్రం. ఆయన సువార్త, ఆయన సత్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. నిజముగా ఆ జన సమూహము మధ్యలో దేవుడు వారితో పిలుస్తున్నాడు ఈ విధముగా, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తల్లిని, తన తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాడు. స్తోత్రం. అనగా సత్యము విషయములో తన తల్లిని, తన తండ్రిని, ఆ యొక్క స్తోత్రము అనగా క్రీస్తు కంటే మిక్కిలిగా ప్రేమించకుండా, క్రీస్తుని ప్రేమించే మనసు కలిగిన వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం. తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను ఇదిగో క్రీస్తు కంటే మిక్కిలిగా ప్రేమించకుండా వారిని ద్వేషించిన వాడు స్తోత్రం నాకు పాత్రుడు కాదు. ఇంకా చెబుతున్నాడు, ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరుడు. స్తోత్రం. అనగా ఇదిగో క్రీస్తు శిలువ మార్గము గుండా వెళ్ళాడు, ఆయన శ్రమ మార్గముల గుండా వెళ్ళాడు, ఆయన నీతిని ప్రకటించడానికి ఆ శ్రమల మార్గము గుండా వెళ్ళాడు. ఆయనకు రాజుగా ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ, అన్ని అనుకూలతలు ఆయనకు ఉన్నప్పటికీ ఇదిగో స్తోత్రములు వాటిని నష్టపరుచుకుని దాన్ని విడిచిపెట్టి ఇదిగో శ్రమల మార్గము గుండా వెళ్ళాడు. ఇప్పుడు నీవు నీతిని ప్రకటించవలసిన నీవు, క్రీస్తు మార్గములో నడవవలసిన నీవు, నీకు స్తోత్రములు ఈ లోకములో సుఖము కావాలి, ఈ లోకములో ధనము కావాలి, ఈ లోకములో సంపద కావాలి, ఈ లోకములో అనుకూలతలు కావాలి, వాటిని నష్టపరుచుకునే మనసు ఉన్నదా? వాటిని నష్టపరుచుకుని సిలువను వెంబడించే మనసు ఉన్నదా? సిలువను వెంబడించే వారు బ్రతకడానికి కాదు, చావడానికి సిద్ధపడిన వారే. బ్రతకడానికి వారు సిలువను మోయరు. సిలువ దేనికి? స్తోత్రములు అనగా చనిపోవడానికే. స్తోత్రములు అనగా ఆ చనిపోయే
మనస్సు మీద కలుగుతున్నదా? బాప్తీసం తర్వాత ఇదిగో నా సొంత ఇష్టము చనిపోవాలి, నా సొంత కోరికలు చనిపోవాలి, నా సొంత యొక్క ఆలోచనలు ఇదిగో ప్రభు మార్గములో నేను నడవాలి, ఆయన నీతి మార్గములో నేను నడవాలని ఒక మనసు నీకు కలుగుతున్నదా? లేదంటే లోకాన్ని సంపాదించుకోవడానికి తిరుగుతున్నావా? లేక లోకమును సంపాదించుకొని ఇదిగో ధనము సంపాదించుకొని ఇదిగో ధనాశల్లోను లోకాశల్లోను ఇటువంటి యొక్క భౌతిక సంబంధమైన విషయాలు సంపాదించుకోవడానికి ఈనాడు రక్షణ పొందిన నువ్వు సిద్ధపడుతున్నావా? లేదంటే యేసు క్రీస్తు యొక్క ప్రకటించినటువంటి నీతి మార్గములో ఆయన నీతిని ప్రకటించింది దేన్ని బట్టి అంటే సమస్తమును నష్టపరుచుకొని, హల్లెలూయా, సమస్తమును నష్టపరుచుకొని ఆదాముకు వాగ్దానము చేసినటువంటి ఇదిగో స్తోత్రములు, ఇదిగో నువ్వు ఈ పండు తిన్న ఎడల నువ్వు నిశ్చయముగా నువ్వు స్తోత్రములు ఇదిగో దేవత వల్లే మార్చబడతావు, నీకు స్తోత్రములు నీ కళ్ళు తెరవబడతాయి అని ఈ విధముగా మోసపరిచినటువంటి సాతానును ఇదిగో దాని తల చితుకు కొట్టడానికి ఇదిగో తండ్రి సిలువకు వెళుతున్నాడు. స్తోత్రములు ఆ యొక్క సాతాను యొక్క మాటకు లోబడకుండా ఎంతగానో స్తోత్రములు ఫిలిప్పి ఫిలాతు ఎంతగానో ఆయనకు ఆశలు చూపినప్పటికీ ఇదిగో స్తోత్రం పేతురు ఎంతగానో ఆయనకు అడ్డుగా చెప్పినప్పటికీ వాటి వైపు తిరగడం లేదు. ఆ సిలువను వెళ్ళడానికి స్తోత్రం వారు ఎంత అడ్డుగా చెప్పినా కానీ ఇదిగో స్తోత్రములు ఆ రాజుగా అవ్వడానికి తను ఇష్టపడడం లేదు. సిలువని ఆయన అంగీకరిస్తున్నాడు, ఆ శ్రమల మార్గాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు, ఆ నిందల మార్గాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆ యొక్క స్తోత్రం అటువంటి మార్గములు ఈనాడు నీకు వెంబడించే మనసు ఉన్నదా? ఆ నీతిని నెరవేర్చడానికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇదిగో స్తోత్రములు శిష్యులతో వాగ్దానము చేస్తున్న దేవుడు, మీరు ఎవరైనా నన్ను వెంబడింపగలరా ఇదిగో నీకున్న సమస్తము కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి. హల్లెలూయా. నీకున్న తల్లిని తండ్రిని నీ భార్య పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాడిగా నీవు ఉండాలి. అదే సమయంలో ఇదిగో సిలువనెత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాదు. స్తోత్రం. ఈనాడు ఈ సిలువనెత్తుకునే మనసున్నదా? స్తోత్రం. ధనము సంపాదించుకొని లోకమును సంపాదించుకునే మనసున్నది, సిలువను మోసే ఒక మనసు నీకున్నదా? స్తోత్రం. హల్లెలూయా. నిజముగా బహుజన సమూహము మధ్యలో దేవుడు ఈ ప్రకటన చేస్తున్నప్పుడు అనేకులలో అభ్యంతరముగా జరిగినట్టుగా చూస్తున్నాము. శిష్యులే చెప్తున్నారు, అయ్యా ఇంత ఇరుకు మార్గం అయితే మేము ఎలా వెళ్ళగలుగుతాము? ఈ మార్గములో మేము నడవలేము. స్తోత్రం. ఇంత ఇరుకు మార్గములో మేము రాలేము అని శిష్యులే చెబుతున్నారు. స్తోత్రం. బహుజన సమూహము మధ్యలో ఒక 70 మంది శిష్యులు, ఆ 70 మందిలో నుంచి 12 మంది శిష్యులు అయ్యారు. ఆ 12 మంది కూడా చెబుతున్నారు, ఇంత ఇరుకు మార్గము గుండా ఎలా వెళ్ళము, మీకు అసాధ్యమే, తండ్రికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే మనసుంటే సమస్తము సాధ్యము. నిజంగా స్తోత్రములు. మనం నిర్గమకాండము 9వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాము. అక్కడ ప్రజలందరికీ స్తోత్రములు అక్కడ ధర్మశాస్త్రము దొరికినప్పుడు మోషే వారికి స్తోత్రములు చెప్పినప్పుడు వారి మధ్యలో అహరోను వారికి వివరించినప్పుడు ఇవి చెప్పినవన్నీ మేము చేస్తామంటున్నారు. ఆ ధర్మశాస్త్ర క్రియలు ఏదైతే మేము నడుస్తాము స్తోత్రములు ఆ ఆజ్ఞలు ఆ యొక్క మార్గములు
స్తోత్రం, హల్లెలూయా. అనేక మందికి రొట్టెలు ఇస్తున్నప్పుడు, ఇదిగో చేపలు పంచుతున్నప్పుడు, చచ్చిన వారిని లేపుతున్నప్పుడు, అద్భుతములు చేస్తున్నప్పుడు, ఇదిగో స్తోత్రములు అనేకులను ఆశీర్వదిస్తున్నప్పుడు, అనేకులకు స్తోత్రములు దయ్యములను విడిపిస్తున్నప్పుడు, అనేకులను ఇదిగో వ్యాధుల చేత బాధపడుతున్న వారిని, గుడ్డి వారిని స్వస్థపరిచినప్పుడు, కుంటి వారిని బాగు చేస్తున్నప్పుడు, ఇదిగో వ్యాధులతో ఉన్న వారిని విడిపిస్తున్న సమయంలో ఇదిగో నీతి నెరవేర్చబడలే. స్తోత్రం, హల్లెలూయా. నీతి ఎక్కడ నెరవేర్చబడిందంటే తండ్రి చిత్తము చేస్తున్నప్పుడు. హల్లెలూయా. ఏంటి తండ్రి చిత్తము? ఆయన సిలువలో మరణించుట, సమస్తమును నష్టపరుచుకొని లోకమును విడిచిపెట్టి ఆయన సిలువ మార్గము గుండా వెళ్ళాలి. అదే తండ్రి చిత్తము, అదే నీతి నెరవేర్చబడుట. హల్లెలూయా. ఆ నీతి సిలువలో నెరవేర్చబడిందండి. స్తోత్రం. ఆ నీతి సిలువలో నెరవేర్చబడింది నిన్ను నీతిమంతులుగా చేయడానికి. ఇదిగో పాపం ఎరుగని ఆయన పాపము ముద్దగా మార్చబడ్డాడు. స్తోత్రం. నీ పాపమును ఆయన మోసుకొని ఆయన సిలువలో వెళుతున్నాడు. నీకోసం ఆయన సిలువలో స్తోత్రములు ఆ గొల్గోతా కొండకు ఎక్కుతూ ఉన్నాడు. ఆయన పిడిగుద్దులు ఆయనకు స్తోత్రములు, ఇదిగో చేతులకు కాళ్ళకు మేకులు. స్తోత్రం. ఒక బరువైన సిలువ ఆయన మోస్తా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. తలకు ముళ్ళ కిరీటము, ఇదిగో స్తోత్రములు నిజముగా ఎంతో గాయములతో వీపు స్తోత్రములు ఆయన నాగలి సాళ్ళవని ఆయన దున్నబడుతా ఉన్నది. ఇటువంటి ఒక పోరాటం గుండా ఆయన వెళుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అవును, దీనికి ముందు ఆయనను రాజుగా చేయడానికి సాతాను ఎంతగానో పోరాడింది. ఆయన ఈ లోకంలో ఇదిగో రాజుగా చేయడానికి ఎంతగానో పోరాడింది. ఆయన ఉపవాసం ఉంటున్న సమయంలో కూడా ఇదిగో యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు నాకు మొక్కినట్లయితే ఈ రాజ్యము దాని యొక్క మహిమను నీకు ఇస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజ్యము దీని యొక్క మహిమను నీకు అప్పగిస్తాను. స్తోత్రములు. అనగా ఇప్పుడు ఈ రాజ్యము దాని మహిమ తన అధికారం ఇప్పుడు నా చేతిలో ఉన్నది. అవును, దీనికంటే ముందు అనేక రాజులు వచ్చారు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది స్తోత్రములు వచ్చినప్పుడు ఇదిగో వారిని నా వశములోనికి తీసుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు ఎంతో మంది గ్రీకు రాజు స్తోత్రములు, ఇదిగో స్తోత్రములు మిథ్యా పారశిక, ఈ విధముగా స్తోత్రములు బబులోను రాజు, ఈ విధముగా అనేక మంది రాజులు స్తోత్రములు, అదే విధముగా ప్రవక్తలు ఎంతో మంది వచ్చారు. వారి వల్ల స్తోత్రములు కాలేకపోయింది. ఈ రాజ్యము వారి అధికారంలోకి పోలేకపోయింది. స్తోత్రములు. అవును, ఇప్పుడు నీవు వచ్చావు, నీవు నాకు మొక్కినట్లయితే దీని రాజ్యము దాని అధికారము నీకు అప్పగిస్తాను, నేను ఈ లోకంలో నిన్ను రాజును చేస్తాను అని దేవుని దగ్గర ఎంతగానో స్తోత్రములు సాతాను ఇదిగో సవాలు విసురుతున్నది. హల్లెలూయా. సాతానా వెనుకకు పొమ్ము, సాతానా పొమ్ము అని ఆజ్ఞాపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ లోకములో దానికి లోబడినట్లయితే స్తోత్రములు అనేక విషయములు ఆయనకు దొరకవచ్చును. స్తోత్రం. కానీ తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే, నీతి నెరవేర్చబడాలంటే సమస్తమును విడిచిపెట్టి ఆయన నిందల మార్గము గుండా, అవమానాల మార్గముల గుండా, శ్రమల మార్గముల గుండా వెళ్ళాలి. సంగమైనాడు నీదే మార్గము. స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసము తీసుకున్న ఒక్కొక్క విశ్వాసి ఈనాడు బాప్తిసము తీసుకున్న నీది ఏ మార్గము గుండా వెళుతున్నావు? శ్రమల మార్గమా, ప్రభు మార్గము గుండా వెళుతున్నావా? స్తోత్రములు, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఈ లోకము నేను పెంట కుప్పవలె ఎంచుకున్నాను. హల్లెలూయా. స్తోత్రములు. ఆయన మరణం వరకు పోరాడుతున్నాడు. స్తోత్రం. ఆయన మరణం వరకు, హల్లెలూయా. ఆయన ముగింపులో చెబుతున్న సాక్ష్యం అది, నేను మంచి పోరాటము పోరాడను, నా పోరాటము కడముట్టింది. స్తోత్రములు, హల్లెలూయా. స్తోత్రములు. అవును, ప్రైజ్ ది లార్డ్. నిజముగా ఈ దినము మనదే పోరాటం అండి. స్తోత్రం. లోకమును సంపాదించుకోవడమా, సమస్తమును విడిచిపెట్టడమా? స్తోత్రములు, హల్లెలూయా. సిలువను ఎత్తుకొని నువ్వు ముందుకు నడుస్తున్నావా? లోకమును సిలువ పక్కన పెట్టి లోకమును సంపాదించుకొని బ్రతుకుతున్నావా? స్తోత్రములు. బాప్తిసము తీసుకుని ఒక్కొక్కరు పరీక్షించుకోండి, మీ జీవితాలకు ఒకసారి పరీక్షించుకోండి. స్తోత్రములు. ప్రభువా, నిజముగా తండ్రి యేసుక్రీస్తు బాప్తిసము తీసుకున్నది దేనికోసము? నీతి నెరవేర్చడానికి. ఈనాడు నీ బాప్తిసము దేనికోసము? పెళ్లి కోసము బాప్తిసము. స్తోత్రములు, స్తోత్రములు. ఎన్నో విషయాల కోసము. అనారోగ్యం వచ్చిందని బాప్తిసము, పెళ్లి కోసము బాప్తిసము, సంఘంలో కలవడానికి బాప్తిసము, ఏదో వారం రోజులు చర్చికి వెళ్ళామని బాప్తిసము. ఈ విధముగా స్తోత్రములు ఒక నిజమైన ఒక నీతి తెలియకుండా, దేవుని యొక్క సత్యమును తెలవకుండా అనేకులు ఈనాడు బాప్తిసము తీసుకుని నీళ్ళలో మునిగారు. హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా. స్తోత్రం. ఒక్కొక్కరు పరీక్షించుకుందాం. నిజముగా స్తోత్రములు ఈనాడు నీ భక్తి దేని వైపు వెళుతున్నది? స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరము మిరణ స్థలములో దయచేసి మన హృదయం తెరిచి ప్రభు సన్నిధానంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిసము తీసుకున్న విశ్వాసి ఈనాడు మన పరిస్థితి ఏంటి? మన జీవితంలో తండ్రి చిత్తము నెరవేర్చబడుతున్నదా?
నీ సొంత చిత్తము కోసం పరిగెడుతున్నావా? నీ ప్రార్థన ప్రతిరోజు దేనికోసము? ప్రభువా నాకు అది కావాలి దేవా, నాకు ఇది పొందుకోవాలి, నాకు అది రావాలి, నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, దీని నుంచి నన్ను విడిపించు. ఈ లోకంలో కొన్ని శ్రమలు ఉన్నాయి, దాని నుంచి విడిపించు. కొన్ని బాధలు ఉన్నాయి, దాని నుంచి విడిపించు. కొంచెం కష్టం ఉంది, దాని నుంచి విడిపించు. ఈ విధంగా లోకమును సంపాదించుకోవడానికి నీ గురి ఉన్నదా? తండ్రి చిత్తము నెరవేర్చుకోవడానిక? స్తోత్రములు. నీతి నెరవేర్చడానిక? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. యేసుక్రీస్తును ఇదిగో రాజుగా చేయడానికి ఎంతో మంది ఉన్నారు. స్తోత్రం. ఎంతో మంది ఆయన గాడిల మీద వస్తున్న సమయంలో ఆయన ఎంతగానో స్తోత్రములు రాజులుగా ఆయనను అక్కడ ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం. యూదుల రాజుగా వచ్చిన వారిని స్తోత్రములు అక్కడ మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు అక్కడ. స్తోత్రములు. అవును, ఈ లోకంలో ఉంటే ఎన్నో అద్భుతములు, ఎన్నో స్వస్థతలు చేస్తూ ఈ విధముగా ఆయన ఎంతో గొప్ప రాజుగా ఉండొచ్చు. స్తోత్రం. ఆయనకు స్తోత్రములు రాజభోగములు ఆయన అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితి ఆయనకు అనుకూలంగా రెడీగా ఉన్నది. స్తోత్రం. అవును, తండ్రి చిత్తం అది కాదు, తండ్రి చిత్తం అది కాదు. ఆయన నీతి నెరవేర్చబడాలి అంటే, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయాలి అంటే ఆయన రక్తము చిందించాలి, ఆయన ప్రాణము పెట్టాలి, ఆయన మరణము కావాలి, ఆయన పునరుద్ధారుడై తిరిగి లేవాలి. స్తోత్రములు. ఆయన నామములు, ఆయన రక్తములు మనందరము నీతిమంతులుగా మార్చబడాలి. ఇది తండ్రి చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిఘట సర్పాన్ని సిలువలో దాని తల చితకగొట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. స్తోత్రములు. హల్లెలూయా. దానికి అప్పగించుకోలే, సాతానుకు ఎక్కడ లోబడలే, పాపముకు ఎక్కడ దాసుడు కాలేదు. ఈనాడు అనేకులు పాపమునకు దాసుడు, లోకమునకు దాసుడు, సాతానుకు దాసుడు. స్తోత్రములు. పైకి స్తోత్రములు సంఘంలో ఉన్న క్రైస్తవుడు వారి అధికారి సాతాను. స్తోత్రములు. హల్లెలూయా. వారి అధికారి సాతాను నాడు. స్తోత్రం. నీతిని నెరవేర్చే పనిలో ఉన్నారు వాళ్ళు. వారి యజమానైన సాతాను క్రియలు నెరవేర్చే పనిలో ఉన్నారు. స్తోత్రము. అనేకులు ఇదిగో సాతాను ఇదిగో నాకు మొక్కు, నేను నీకు కావాల్సినవి ఇస్తానని ఆజ్ఞాపించినప్పుడు అనేకులు లోబడే మనసే ఉన్నది నాడు. దాన్ని అంగీకరించే మనసు ఉన్నది కానీ తిరస్కరించే మనసు లేదు అనేకులకు. అది నాకు ఇదిగో లోకంలో ఉన్నది చాలు, ఈ లోకంలో నేను గొప్పగా ఉంటే చాలు, ఇటువంటి మనసు అనేకులలో ఉన్నది నాడు. స్తోత్రం. నీతిని నెరవేర్చే వారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం. బాప్తిస్మము తీసుకుని నువ్వు నీతిని నెరవేర్చడానికి శ్రమల మార్గము గుండా వెళుతున్నావా? నిందల మార్గముల గుండా వెళుతున్నావా? కష్టముల మార్గముల గుండా వెళుతున్నావా? అవును, నాకున్న అనుకూలతలను విడిచిపెట్టి నాకున్న సమస్తమును నష్టపరుచుకుని ప్రభువా నేను నీ మార్గము గుండా వెళుతున్నాను. స్తోత్రములు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను శ్రమల మార్గము గుండా వెళుతున్నాను. ఎవరు అప్పగించుకుంటారు? స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. నీ గురి మారునుగాక, నీ గురి మారునుగాక ఈ రాత్రి. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఓ బాప్తిస్మము తీసుకున్న విశ్వాసి, ఈ రాత్రి ఒక్కసారి ప్రార్థిద్దామా? ప్రభు సన్నిధానంలో దుఃఖపడుతూ ప్రభువా స్తోత్రములు, నేను బాప్తిస్మము తీసుకొని ప్రభువా నేను లోకాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతున్నాను. స్తోత్రములు. హల్లెలూయా. ఒక నోవాహులాగా నీతిని ప్రకటించిన నోవాహు అని ఇక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రములు. ఏంటి నీతిని ప్రకటించడము? సమస్తమును విడిచిపెట్టి లోకములో ఉన్నవి అన్నిటినీ వదిలిపెట్టి రక్షణ ఓడలోనికి ఎక్కాడు. స్తోత్రములు. హల్లెలూయా. ఓడలో ఏదో దొరుకుతుందని కాదు, ఏదో దొరకడానికి కాదు, ఆయన ఆత్మ రక్షించడానికే ఓడకు వెళుతున్నాడు. స్తోత్రములు. ఆయన ఆత్మ రక్షణకే ఓడలోనికి వెళుతున్నాడు. స్తోత్రం. తన సొంత ఆత్మ కోసము ఓడలోనికి వెళుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ధనము సంపాదించుకోవడం కాదు, లోకాన్ని అనుభవించడానికి కాదు, ఏదో కొంచెము స్తోత్రములు తనకు ఆశీర్వాద కోరముకు కాదు. స్తోత్రములు. తన సొంత ఆత్మ రక్షణ కోసం వెళుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు. ఇలా వెళ్ళాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఇలా ఓడలోనికి రావాలంటే నీకున్న సమస్తమును విడిచిపెట్టాలి. నీకున్న సమస్తమును విడిచిపెట్టి ఓడలోనికి రావాల్సిందే. హల్లెలూయా. స్తోత్రములు. ఈ విడిచిపెట్టే మనసున్నదా? యేసుక్రీస్తు అదే చెబుతున్నాడు. నీకున్న సమస్తమును విడిచిపెట్టి నీ తల్లి తండ్రి లోకము దానికి నీకున్న సమస్త మనసు దాన్ని చంపుకొని ఇదిగో సిలువను ఎత్తుకున్న నాలోనికి స్తోత్రములు నన్ను వెంబడించే మనసున్నదా? స్తోత్రములు. ఇదే నీతి. స్తోత్రం. ఆయా ప్రాంతాలలో ప్రభు ఈ నీతి మాటలు చెబుతూ నీతి మార్గము వారి మధ్యలో ప్రకటిస్తున్నప్పుడు అనేకులకు ఆటంకముగా ఉన్నది. అనేకులు దాన్ని వెంబడించలేకపోయారు. కానీ నీతి మార్గంలో ఎవరైనా రావడానికి ఇష్టపడుతున్నారా? నీతి మార్గంలో ఎవరైనా రావడానికి మీ హృదయం తెరుస్తారా? మీ మనసు అప్పగించుకుంటారా? దాని వైపు మీ నడక ముందుకు నడుస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేరుస్తున్న క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు
వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రములు దేవా. యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా. ఇదిగో ప్రభా, ఈ రోజు ప్రభా యేసయ్య మమ్మల్ని ఈ యొక్క సమయంలో మేమందరం కూడుకొని ప్రభా యేసయ్య మనం ఆరాధించడానికి ప్రభా మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి యేసయ్య దేవ. పాటల ద్వారా ప్రభా యేసయ్య మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు, స్తోత్రములు దేవా. యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా. ప్రభా యేసయ్య మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములు దేవా. యేసయ్య ఇదిగో ప్రభా యేసయ్య మేము ఎంత మాత్రం తగినటువంటి వారము కాదు ప్రభా యేసయ్య, తగినటువంటి దానం కాదు ప్రభా యేసయ్య తండ్రి దేవా. ఇదిగో ప్రభా మీ యొక్క గొప్ప మాటలు ప్రభా యేసయ్య ఇదిగో బాబా ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా దేవా. ఇదిగో మీరు నీతిని బట్టి మాట్లాడారు ప్రభా యేసయ్య తండ్రి. ఈ లోకంలో మీరు నీతిని నెరవేర్చుటే మీ గురిగా ఉండాలి అని మీరు అంటున్నారు దేవా యేసయ్య, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నోవహు ప్రభా యేసయ్య ఇదిగో గొప్ప జల ప్రళయంలో కూడా ప్రభా యేసయ్య నీతిని నెరవేర్చినట్టుగా ప్రభా మీరు వాక్యంలో చూపించారు ప్రభా యేసయ్య తండ్రి. ఇదిగో అటువంటి విశ్వాసము, అటువంటి నీతి కలిగిన జీవితం ప్రభా యేసయ్య మా అందరిలో ఉండేలాగున ప్రభా యేసయ్య తండ్రి. యేసయ్య గొప్ప మారు మనసు కలిగి ప్రభా జీవించే వారిగా ఉండాలి ప్రభా యేసయ్య. మీరైతే గాని ప్రభా యేసయ్య మీరు మాత్రము నీతిని నెరవేర్చండి అని మీరు అంటున్నారు దేవా యేసయ్య తండ్రి. ఇదిగో సిద్ధపాటు దేవా, ఇదిగో రక్షణను గురించి మాట్లాడారు ప్రభా యేసయ్య. ఇదిగో యోహాను ద్వారా ప్రభా యేసయ్య యోహాను మీరే మీ దగ్గర ఇప్పుడైతే నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను, కానీ ఇంకా నా తర్వాత వచ్చేవారు అగ్నితో బాప్తిసం ఇస్తారని ప్రభా యేసయ్య యోహాన్ అంటున్నారు ప్రభా యేసయ్య తండ్రి. యోహానుతో ప్రభా యేసయ్య మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికి ఇది కానివ్వు అని అంటున్నారు దేవా యేసయ్య, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా దేవా, ఇదిగో తండ్రి మీరు రాజుగా జీవించే అవకాశం మీకుంది ప్రభా యేసయ్య, కానీ ప్రభా యేసయ్య కేవలం ఇదిగో పాపులమైన మా కోసం ప్రభా యేసయ్య మీరు పాపిగా మార్చబడ్డారు ప్రభా యేసయ్య. ఇదిగో యొక్క గొప్ప త్యాగమును బట్టి ప్రభా యేసయ్య మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా. శ్రమల మార్గాన్ని ఎంచుకున్నారు ప్రభా యేసయ్య, శ్రమల మార్గం గుండా వెళ్ళారు ప్రభా యేసయ్య. ఇదిగో సిలువను మోసి ప్రభా యేసయ్య ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు తండ్రి యేసయ్య మీరు భరించారు ప్రభా యేసయ్య తండ్రి. మీ యొక్క పుట్టుకలో గాని మీరు జీవించిన జీవితంలో గాని ప్రభా ఎటువంటి పాపం లేదు ప్రభా యేసయ్య, కేవలం పాపం అంతా మాదే ప్రభా యేసయ్య, స్తోత్రం తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా యేసయ్య. ఇదిగో రక్షణ మార్గమును ధరించుకొని ప్రభా యేసయ్య కేవలం నామమాత్రం బాప్తిసం తీసుకొని ప్రభా యేసయ్య తండ్రి మీ యొక్క చిత్తం నెరవేర్చకుండా ప్రభా యేసయ్య మేము ఉంటున్నాము ప్రభా యేసయ్య. ఇదిగో ఈ యొక్క మా దీనమైన స్థితి నుంచి ప్రభా యేసయ్య మార్చండి దేవా యేసయ్య తండ్రి దేవా. నీకే వందనాలు, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో మీరు అంటున్నారు తండ్రి యేసయ్య తండ్రి తల్లిదండ్రులను గాని బంధుమిత్రులను గాని తోబుట్టువులను వదులుకున్న వారి నన్ను వెంబడించాలని మీరు అంటున్నారు, వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలని అంటున్నారు దేవా యేసయ్య తండ్రి. ఇదిగో ప్రభా సిలువను ఎత్తుకుని నా కాడిని మోయని వారు నన్ను వెంబడించలేరని అంటున్నారు తండ్రి యేసయ్య. ఇదిగో ప్రభా అటువంటి నమ్మకత్వం, అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా యేసయ్య తండ్రి. మిమ్మల్ని వెంబడించాలంటే నా యొక్క మార్గము శ్రమల మార్గం అని అంటున్నారు. మీరు ఈ యొక్క శ్రమల మార్గాన్ని దాటుకుంటే మీకు పరలోక రాజ్యం మీరు అంటున్నారు తండ్రి యేసయ్య తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి మీరు మాత్రం మాకు మాదిరిగా జీవించారు యేసయ్య, స్తోత్రము తండ్రి దేవ. ఇదిగో ప్రభా ఈ లోకంలో ప్రభా యేసయ్య మీరు రాజుగా జీవించే ఆ యొక్క భోగాలు అనుభవించే రాజభోగాలు అనుభవించే ప్రభా యేసయ్య అవకాశం ఉన్నా గానీ ప్రభా యేసయ్య మీరు మాత్రం ప్రభా యేసయ్య ఎంతగానో తగ్గించుకొని ప్రభా యేసయ్య ఈ యొక్క పాపుల కోసం శిలువ మరణం పొందారు ప్రభా యేసయ్య. ఒక గొప్ప త్యాగమును బట్టి ప్రభా యేసయ్య మీకే వందనాలు, స్తోత్రం తండ్రి దేవ. మమ్మల్ని క్షమించు ప్రభా యేసయ్య, నన్ను క్షమించు తండ్రి యేసయ్య. మీరు చేసిన ఈ యొక్క గొప్ప త్యాగమును మర్చిపోయి ప్రభా యేసయ్య మీరు ఏమి గురించి ఈ యొక్క శ్రమలు అనుభవించారు ప్రభా యేసయ్య అది జ్ఞాపకం ఉంచుకోనకుండగా ప్రభా యేసయ్య కేవలం నామమాత్రపు భక్తి చేస్తున్నాం ప్రభా యేసయ్య. ఇది ప్రభా ఈ యొక్క నామమాత్రపు భక్తి నుంచి ప్రభా యేసయ్య మమ్మల్ని విడిపించండి తండ్రి, మా అందరినీ దేవా విడిపించండి దేవా. ఇదిగో ఈ రోజు వాక్యం ప్రకటించబడింది ప్రభా యేసయ్య. ఈ యొక్క వాక్యం తండ్రి అందరి హృదయాలను తాకేలాగున ప్రభా యేసయ్య తాకండి ప్రభా యేసయ్య తండ్రి. వారిని మార్చండి ప్రభా, నన్ను మార్చండి యేసయ్య, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో నిజమైన రక్షణను పొందుకొని ప్రభా మీరు జీవించండి, కానీ కేవలం ఒక భక్తి మాత్రం చేయకుండా అంటున్నారు దేవా యేసయ్య.
తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా. ఇదిగో మీరు మాత్రం నీతిని నెరవేర్చాను అని అంటున్నారు తండ్రి యేసయ్య. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రతి విషయంలోని ప్రభా యేసయ్య మీరు నీతిని గురించి మాట్లాడుతున్నారు తండ్రి. మీరు ఒక లోకంలో ప్రభా